అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. అంటే నిర్మాణ పనులు దాదాపుగా అన్నీ మొదలయ్యాయి. 2027 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం 70% పూర్తవుద్ది. 2027 నాటికి. అయితే రాజధాని నిర్మాణంలో ఐకానిక్ టవర్లు ఎంత కీలకమో, అంటే సచివాలయ భవనము, హైకోర్టు భవనము అండ్ సీఎంఓ ఈ క్యాంప్ ఆఫీసు ప్లస్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్‌కి సంబంధించిన బిల్డింగులు, గ్రూప్ డి వాళ్ళ బిల్డింగులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు ప్లస్ ఏఎస్‌లు, ఐపీఎస్‌ల బిల్డింగులు ఇవన్నీ ఎంత కీలకమో, అమరావతికి వెళ్ళడానికి విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి వెళ్ళడానికి ఉన్న రోడ్లు కూడా అంతే కీలకం. అలాగే ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఆ ప్రాంతంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు ప్లస్ ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ ప్రయాణ సౌకర్యాలు కూడా చూడాలి. సో అందుకే అమరావతికి ఓఆర్ఆర్ నిర్మాణం అనేది చాలా అద్భుతమైన ప్రణాళిక. చూడండి, హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఉంటుంది. మనం జూబ్లీ హిల్స్ నుంచి మేడ్చల్ వెళ్ళాలంటే, సిటీలోంచి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. సో జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట వచ్చి, పంజాగుట్ట నుంచి అటువైపు అమీర్పేట, ఎస్ఆర్ నగరు, మూసాపేట, వై జంక్షను అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి బాలానగర్ వచ్చి మళ్ళీ బోయినపల్లి వచ్చి అటు నుంచి మేడ్చల్ వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ ఎక్కేసి ఓఆర్ఆర్ మీదుగా మేడ్చల్లో దిగిపోతే చాలా ఈజీ అయిపోద్ది ప్రయాణం. కాస్త జర్నీ ఎక్కువైతే అవ్వచ్చు, కానీ ఈజీగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య ఉండదు. అందుకు ఓఆర్ఆర్ ఆ చివరి హైదరాబాద్ వాళ్ళని, ఈ చివరి హైదరాబాద్ వాళ్ళని ఈజీగా కలుపుతోంది. సో ఇప్పుడు అమరావతికి కూడా ఓఆర్ఆర్ చాలా కీలకం. అందుకే ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడో ప్రణాళిక, ఎక్కడెక్కడ వాళ్ళకి, ఇప్పుడు కంచికచర్లలో ఉన్న వాళ్ళకి నందివెలుగు రావాలంటే, లేదా కంచికచర్లలో ఉన్న వారికి నారాకోడూరు రావాలంటే మధ్యలో విజయవాడ, ఇబ్రహీంపట్నము, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి ఇవన్నీ దాటుకునే పని లేకుండా చుట్టుపక్కల ఓఆర్ఆర్ మీదుగా వచ్చేయచ్చు అనమాట. సో ఇప్పుడు అదే మైలవరము, ఇటు ఆగిరిపల్లి, పొట్టిపాడు, మణికొండ, చలివేంద్రపాలెం, నందివెలుగు, నారాకోడూరు, పొత్తూరు, మేడికొండూరు, ధరణికోట, కంచికచర్ల, ఇక్కడ నుంచి మళ్ళీ మైలవరం, ఇదంతా కలుపుకుంటూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 23 మండలాలు కలుస్తున్నాయంటండి. అలాగే 121 గ్రామాలు కలుస్తున్నాయంటండి. కంచికచర్ల మండలంలో కంచికచర్ల, పెరికెలపాడు, గొట్టుముక్కల, మునులూరు, మొగులూరు, కునికినపాడు. వీరులపాడు మండలంలో పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం. జీకొండూరు మండలంలో జీకొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెంట్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు. మైలవరం మండలంలో మైలవరం, పొందుగుల, గణపవరం ఇవన్నీ కలుస్తున్నాయి. ఇక ఏలూరు జిల్లాలో చూసుకుంటే ఆగిరిపల్లి మండలంలో బొడ్డెనపల్లి, గరికపాటివారి కండ్రిగ, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సొగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు అనే గ్రామాలు కలుస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలోని బండారుగూడెం, అంపాపురం, గన్నవరం మండలంలోని సుగ్గురు ఆమని, బల్లిపొర్రు, బుతుమిల్లిపాడు, ఉంగుటూరు మండలంలో పెద ఔట్లపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తెలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మానికొండ అనే విలేజెస్. అలాగే కంకిపాడు మండలంలో మారేడుమాక, కోళవెన్ను, ప్రొద్దుటూరు, కొనతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్ వల్లూరు, సౌత్ వల్లూరు. ఇక గుంటూరు జిల్లాలో చూసుకుంటే మంగళగిరి మండలంలో కాజా, చినకాకాని, తాడికొండ మండలంలో పాములపాడు, రావెల, మేడికొండూరు మండలంలో సిరిపురం, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విసదెల, పేరుచెర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు. అంటే నేను ఇప్పుడు గ్రామాల పేర్లు ఎందుకు చదువుతున్నానంటే మీకు తెలియక కాదు, ఈ గ్రామాల్లో భూసేకరణ జరుగుద్ది. ఈ గ్రామాల మీదుగానే ఓఆర్ఆర్ వెళ్తుంది. సో ఈ గ్రామాల్లో చాలా వరకు భూసేకరణ జరుగుద్ది. ఆ భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ ప్రత్యేకమైన అధికారులను, జేసీలను ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు ఎన్ని ఎకరాలు అవసరమో అని. సో దీనికి సంబంధించి ఈ గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా కొంత రైతుల నుంచి భూములు సేకరించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకని ఊర్ల పేర్లు చెప్తున్నా. ఇక పెదకాకాని మండలంలో నంబూరు, దేవరాయబొట్లపాలెం, అనుమర్లపూడి. దుగ్గిరాల మండలంలోని చిలువూరు, కంఠంరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి. కొలిపర్ల మండలంలో వల్లభాపురం, మున్నంగి, దంతులూరు, కంచవరం, అత్తోట. తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివాడ,
అంగళకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజండ్ల, సుద్దపల్లి, సేకూరు. ఇక ఒట్టి చెరుకూరు మండలంలో కొర్నపాడు, అనంతవరప్పాడు, చెమల్లమూడి, కర్నూతల. గుంటూరు తూర్పు మండలంలో ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు. గుంటూరు పశ్చిమ మండలంలో పొత్తూరు, అంకిరెడ్డిపాలెం. ఇక పల్నాడు జిల్లాలో చూసుకుంటే అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు. పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాలిబండ్ల, జలాల్పురం, కంభంపాడు, తాళ్ళూరు, లింగంగుంట్ల, కాశీపాడు. ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఓఆర్ఆర్లో కలవబోతున్నాయి. అంటే ఈ గ్రామాల మీదుగా ఈ 121 గ్రామాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టుపక్కల ఉండబోతోంది. 189.9 కిలోమీటర్ల పరిధిలో అన్నమాట. థ్యాంక్ యూ.